నమస్తే. నేను మీ నరసింహ శాస్త్రి. దళపత్ విజయ్ ఈ పేరు తమిళ సినీ రంగంలో ఒక ప్రభంజనం. ఇప్పుడు విజయ్ టీవీకే అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి తమిళనాడు సీఎం కావాలనుకుంటున్నారు. విజయ్ ఎంజి రామచంద్రన్, జయలలితల సినీ రంగం నుంచి మరో ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఇదే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్స్లో తెలియజేయండి. సినిమా హీరో విజయ్ రజనీకాంత్ తర్వాత మాస్ ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో. తమిళ రాజకీయాల్లో సినిమాలు విడదీయలేనివి. 1966లో అన్నాదురై డిఎంకే పార్టీని పెట్టినప్పుడు దాంట్లోకి కరుణానిధి, ఎంజి రామచంద్రన్ సినిమా రంగం నుంచే వచ్చి జాయిన్ అయ్యారు. తరువాతి కాలంలో అన్నాదురై తదనంతరం ఎంజి రామచంద్రన్కి, కరుణానిధికి విభేదాలు రావడంతో ఎంజి రామచంద్రన్ 76లో ఏఐడిఎంకేని ఏర్పాటు చేసి తమిళ ముఖ్యమంత్రిగా తమిళనాడుని ఏలారు. తర్వాతి కాలంలో అనేక మంది హీరోలు తమిళ సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చారు. ఒక విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్. విజయ్ కుమార్ అయితే తాను బ్లాక్ రామచంద్రన్ అంటూ రామచంద్రన్ని వారసుడిగా ఆయన చెప్తూ రాజకీయాల్లో ఒక సుడిగాలిలా ప్రవేశించారు. అయితే ఆయన ఏవో కొన్ని సీట్లకే పరిమితమై ముఖ్యమంత్రి కాలేకపోయారు. తర్వాత శరత్ కుమార్ కూడా రాజకీయాల్ని ప్రవేశించి టెస్ట్ చేశారు. కానీ ఆయన కూడా ఎటువంటి ప్రభంజనం సృష్టించలేకపోయారు. ఇక మూడో వ్యక్తిగా కమల్ హాసన్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తమిళ రాజకీయాల్ని శాసిద్దామని చూశారు. అయితే కమల్ హాసన్ కూడా ముఖ్యమంత్రి కాలేదు. కానీ డిఎంకే సపోర్టుతో రాజ్యసభలో ఎంపీ అయి సర్దుకుపోయారు. ఇక రజనీకాంత్ కూడా చాలా రోజులు రాజకీయాలు వస్తున్నారని ఊరించారు. కానీ ఆరోగ్య కారణాల చేత దాన్ని విరమించుకుని సినిమా రంగానికే పరిమితమైపోయారు. ఇలా అనేక మంది తమిళ హీరోలు రాజకీయ నాయకులుగా మారి ప్రభంజనాన్ని సృష్టించారు. ఒక ఎంజి రామచంద్రన్, జయలలిత, కరుణానిధి. ఇప్పుడు ఇదే కోవలో దళపతి విజయ్ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. రాజకీయ రంగంలోకి ప్రవేశించిన విజయ్ టీవీకే అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి తన రాజకీయ కార్యకలాపాలని తమిళనాడులో ఉధృతం చేశారు. గత 3 రోజుల క్రితం తమిళనాడులోని మదురైలో పార్టీ మహానాడుని ఏర్పాటు చేసి విజయ్ తన పార్టీ ఉద్దేశాలు, తను ముఖ్యమంత్రి అయితే ప్రజలకి ఏ రకంగా మేలు చేస్తాను అంటూ అనేక విషయాల్ని ఈ సభలో పంచుకున్నారు. ఈ సభలో మాట్లాడుతూ తాను ఒక సింహం అని, సింహం సింగిల్గానే వస్తుందని, ఎవరి సపోర్టు తనకి అవసరం లేదని, ఏ రాజకీయ పార్టీతో తను పొత్తు పెట్టుకోవట్లేదని, సింహం సింగిల్గానే పోటీ చేస్తుందంటూ సినిమా డైలాగులు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ నక్కలతో సమానమని, తను అడవిలో సింహంలా సింగిల్గా రాజకీయాల్ని శాసించబోతున్నానని సినిమా డైలాగులు చెప్పారు. ఈ మీటింగ్కి సుమారు 4 లక్షల మంది దాకా ప్రజలు హాజరైనట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ ప్రజల్లో చాలామంది యూతే ఉన్నారు. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా యూతే. ఈ సభకి హాజరైన వాళ్ళు నిజంగా ఓటర్లుగా కన్వర్ట్ అయ్యి విజయ్ని ముఖ్యమంత్రి చేస్తారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రజలు చాలామంది సభలకి హాజరయ్యేవారు. కానీ అది ఓట్ల రూపంలోకి వచ్చేటప్పటికి చిరంజీవి కేవలం 18 స్థానాలకే పరిమితమై ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏంటి? విజయ్ ముఖ్యంగా తన పార్టీ లక్ష్యాలని మాట్లాడుతూ
డిఎంకే తన రాజకీయ శత్రువని ప్రకటించారు. అలాగే బీజేపీ సైద్ధాంతిక శత్రువని తాను బీజేపీకి డిఎంకేకి రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఎలక్షన్లో పోటీ చేసి నెగ్గుతానని శపథం చేస్తున్నారు. అయితే విజయ్ ముఖ్యంగా డిఎంకే చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఉద్దేశిస్తూ అంకుల్ స్టాలిన్ అంటూ తీవ్రమైన స్వరంతో స్టాలిన్ని విమర్శించడం ప్రారంభించారు. డిఎంకే ప్రభుత్వం ద్రవిడ సిద్ధాంతాలని వదిలేసి కరప్షన్ పార్టీగా మారిపోయిందని అంకుల్ స్టాలిన్ ఇది నీకు కనిపించట్లేదా అని చాలా ఉద్వేగంగా తన మదురై మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇలా అంకుల్ స్టాలిన్ అని విజయ్ సంబోధిస్తుంటే అక్కడికి హాజరైన విజయ్ అభిమానులు కేరింతలతో ఊగిపోయారు. స్టాలిన్ డిఎంకే ప్రభుత్వం ద్రవిడ సిద్ధాంతాలకి దూరంగా జరిగి పెరియార్ని అలాగే అన్నాదారిని మర్చిపోయారని, కేవలం కుటుంబ పార్టీగా అవినీతిమయంలో డిఎంకే కూరుకుపోయిందని స్టాలిన్ మీద అంకుల్ స్టాలిన్ అంటూ విమర్శలు గుప్పించారు. అదే రకంగా ఏఐడిఎంకే గురించి కూడా విజయ్ మాట్లాడారు. ఏఐడిఎంకే ఎంజి రామచంద్రన్ నేతృత్వంలో ఏర్పడిన గొప్ప పార్టీ అని, అయితే ఇప్పుడు ఎంజి రామచంద్రన్ లేకపోవడంతో ఆ పార్టీ అనాథగా మారిపోయిందని, ఆ పార్టీలోని నాయకులు మా పార్టీ వైపు చూస్తున్నారని విజయ్ ఏఐడిఎంకేని కూడా టార్గెట్ చేసుకుని ఏఐడిఎంకే నాయకుల్ని తన పార్టీలో జాయిన్ చేసుకునే లక్ష్యంగా ఏఐడిఎంకే మీద విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఏఐడిఎంకేని విమర్శిస్తూ ఇది ఒక మతతత్వ పార్టీతోటి పొత్తు పెట్టుకుని తమిళ ప్రజల విశ్వాసాలని నమ్మకాలని వమ్ము చేసిందని ఏఐడిఎంకే మీద విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా విజయ్ బీజేపీని కూడా విమర్శిస్తూ బీజేపీ మతతత్వ పార్టీగా తమిళ ప్రజలని ఏమాత్రం లెక్క చేయకుండా ఒక మైనారిటీ వ్యతిరేక పార్టీగా ముద్రపడిందని, ఇటువంటి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడుకి నేను ఎలా చేయనని విజయ్ చెప్పారు. ఈ రకంగా విజయ్ తను సొంతంగా 234 స్థానాల్లో పోటీ చేస్తానని, తన్నే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రజలు భావించి తన అభ్యర్థిని నెగ్గించాలని విజయ్ ఈ సందర్భంగా కోరారు. అయితే విజయ్ చెప్పింది అంతా బాగానే ఉంది. 4 లక్షల మంది హాజరైన ఈ మీటింగ్ గొప్పగా చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. అయితే వీళ్ళందరూ నిజంగా విజయ్ రాజకీయ పార్టీకి కార్యకర్తల్లా మారతారా, లేక ఒక సినిమా హీరోని చూసినట్లుగానే విజయ్ని భావిస్తూ మీటింగ్లకు అటెండ్ అయ్యి వెళ్ళిపోతారా? అయితే గతంలో చూసినట్లయితే ఎంజి రామచంద్రన్ ఒక ప్రభంజనం. ఆయన ఏఐడిఎంకేని ఏర్పాటు చేసినప్పుడు ప్రజలందరూ ఆయన్ని నిజంగా రాజకీయ హీరోగా నెత్తిన పెట్టుకుని సీఎం చేశారు. తర్వాత జయలలిత, ఎంజి రామచంద్రన్ వారసురాలుగా జయలలితను కూడా ప్రజలు అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇక కరుణానిధి, అన్నాదారి తర్వాత డిఎంకేలో మిగిలిన ఏకైక నాయకుడు కరుణానిధిని కూడా ప్రజలు సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో ఆదరించి ముఖ్యమంత్రిగా చేశారు. వీళ్ళందరి స్థానంలో తను కూడా 2020లో ముఖ్యమంత్రి కాబోతున్నానని విజయ్ ప్రకటించారు. అయితే ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు రాజకీయాలన్నీ గ్లోబలైజేషన్ అయిపోయాయి. ప్రజలు కూడా చాలా తెలివిగా మారిపోయారు. అయితే విజయ్ ముఖ్యంగా డిఎంకేని టార్గెట్ చేస్తున్నారు. డిఎంకే పార్టీ ద్రవిడ సిద్ధాంతాల బేస్ మీద ఏర్పడిన పార్టీ. ఇప్పుడు విజయ్ డిఎంకేని టార్గెట్ చేస్తే డిఎంకేని సపోర్ట్ చేసే ద్రవిడ సిద్ధాంత సానుభూతి పరులు విజయ్ వైపు రావాలి. అలా విజయ్ వైపు ఎంతమంది వస్తారు? కేవలం 4 to 5% వచ్చినంత మాత్రాన విజయ్ ముఖ్యమంత్రి కాలేడు. కేవలం డిఎంకే వ్యతిరేక ఓట్లను చీల్చి కొన్ని సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. నిజంగా డిఎంకేని ఎదుర్కొనాలంటే కేవలం ద్రవిడ సిద్ధాంతాలు, పెరియార్ రామస్వామి బోధనలు ఇలా విజయ్ వీటికే పరిమితం కాకుండా
ఎంజి రామచంద్రన్ల ప్రజా ఆకర్షణ పథకాలను కూడా ప్రవేశపెట్టాలి. అలాగే వాటి గురించి మాట్లాడాలి. ప్రజల్లో డిఎంకేకి ఒక ఆల్టర్నేటివ్ని చూపించగలగాలి. ఎంజి రామచంద్రన్ ఆ రకంగా చేశారు. ఎంజి రామచంద్రన్ ఒక డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సొంత సిద్ధాంతాలని, ప్రజా ఆకర్షణ పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకు దగ్గరై ఆయన చనిపోయే వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు విజయ్ ఈ రకంగా చేయగలుగుతారా? ఎంజి రామచంద్రన్ని, జయలలితని రిపీట్ చేస్తారా? లేదా కేవలం హీరో విజయ్గానే మిగిలిపోతారా? రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే డిఎంకేని ఢీకొట్టాలంటే ముఖ్యంగా డిఎంకే ద్రవిడ సిద్ధాంతాలని విజయ్ అందిపుచ్చుకోవడంతో పాటు డిఎంకేకి ఆల్టర్నేటివ్గా ఏదైనా కాంక్రీట్ సిద్ధాంతాన్ని విజయ్ నిరూపించగలగాలి, ప్రజల్లో చెప్పగలగాలి. ముఖ్యంగా విజయ్ తన రాజకీయ లక్ష్యాలను చెప్తూ తాను ముఖ్యమంత్రి అయితే నీట్ ఎగ్జామ్ని తమిళనాడులో నిషేధిస్తానని, అలాగే కచ్ దీవుల్ని శ్రీలంక నుంచి వెనక్కి తీసుకొచ్చి తమిళనాడుకి గిఫ్ట్గా ఇస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. ఈ 2 వాగ్దానాలని డిఎంకే ప్రభుత్వం కూడా చేస్తుంది. మేము ఎప్పటికైనా కచ్ దీవుల్ని తమిళనాడులో అంతర్భాగంగా తీసుకొస్తామని, అలాగే నీట్ ఎగ్జామ్ నుంచి కూడా తమిళనాడుని మినహాయింపు చేస్తామని డిఎంకే కూడా తన వాగ్దానాల్ని గుప్పిస్తుంది. ఇదే సేమ్ వాగ్దానాల్ని ఇప్పుడు విజయ్ చెప్తున్నారు. అంతేకాకుండా తను ద్రవిడ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని, మతతత్వ శక్తుల్ని తమిళనాడులో ఎలా చేయనని సేమ్ డిఎంకే చెప్తున్న దాన్నే విజయ్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ సెక్యులర్ ఫ్రంట్ డిఎంకేతో ఉంది. అటువంటి సెక్యులర్ ఫ్రంట్ను డిఎంకే నుంచి వేరు చేసి విజయ్ తనకు సపోర్ట్ చేసేలా చేయగలడా? ఒకవేళ ఈ రకంగా చేయలేకపోతే కేవలం ద్రవిడ సిద్ధాంతాలు నమ్ముకుని రాజకీయాల్లోకి వెళ్తే డిఎంకే ఉన్నప్పుడు విజయ్ టీవీకేని ఎవరు సమర్థిస్తారు? కేవలం రానున్న ఎలక్షన్స్లో కొన్ని సీట్లకే విజయ్ చిరంజీవిలా పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇలా జరగకూడదంటే మొత్తం ఏఐడిఎంకేని తన వైపుకు తిప్పుకోవాలి. ఏఐడిఎంకేలో నాయకుల్ని తన వైపు తిప్పుకొని డిఎంకే మీద పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించాలి. ప్రజలలో డిఎంకేకి ఆల్టర్నేటివ్ విజయ్ అనే సిద్ధాంతాన్ని రానున్న 8 నెలల్లో తాను సృష్టించి నమ్మించగలగాలి. అప్పుడే విజయ్ అనుకున్న లక్ష్యం సాధించబడుతుంది. లేకపోతే ఒక కమల్ హాసన్లా, ఒక విజయకాంత్లా, ఒక శరత్ కుమార్ లాగా మిగిలిపోయే అవకాశం ఉంది. కేవలం ఏవో కొన్ని సీట్లకి మాత్రమే పరిమితమైపోయి చిన్న పార్టీగా మిగిలిపోయే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకులు ఫైనల్గా చెప్తున్నది ఏంటంటే ఈ విజయ్ పార్టీ వల్ల ముఖ్యంగా ఏఐడిఎంకేకి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏఐడిఎంకేలో ఉండే చాలామంది నాయకులు ఇప్పుడు జయలలిత తర్వాత సరైన నాయకులు లేక పళనిస్వామి నేతృత్వంలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు విజయ్ వైపు తిరిగే అవకాశం ఉంది. అంటే విజయ్ ముఖ్య లక్ష్యం ఏఐడిఎంకేలోని నాయకుల్ని తన వైపుకు తిప్పుకుని తమిళనాడులో 2 పార్టీల రాష్ట్రంగా మార్చాలని విజయ్ కోరిక. దాంట్లో సక్సెస్ అయితే విజయ్ కొంతవరకు సక్సెస్ అయినట్లే. అప్పుడు పోటీ విజయ్, డిఎంకే, స్టాలిన్ మధ్య ఉంటుంది. బీజేపీ ఎలాగా ఈ రాష్ట్రంలో నామమాత్రమే. సో విజయ్ మొదటి టార్గెట్ ఏఐడిఎంకేని చీల్చి ఏఐడిఎంకేలో నాయకుల్ని తన వైపు తిప్పుకోగలిగినట్లయితే ఒక విజయం సగమైనట్లే. ఇక డిఎంకేకి లక్ష్యంగా కేవలం ద్రవిడ సిద్ధాంతాలు అంటూ ఊరుకోకుండా ప్రజా ఆకర్షణ పథకాల్ని, అలాగే డిఎంకేకి ఆల్టర్నేట్గా తాను ఏం చేయబోతున్నాను, రాష్ట్రానికి ప్రజలకి ఏ కార్యక్రమాలు చేయబోతున్నాను అనే విషయాన్ని విజయ్ చెప్పగలగాలి. అంతేకాకుండా ఈ రానున్న 8 నెలల్లో రాజకీయ పార్టీగా మారి పూర్తిగా క్యాడర్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ ఫాలోవర్స్ అందరూ కూడా సినిమా హీరోగా అభిమానించే ఫ్యాన్స్ మాత్రమే. ఫ్యాన్స్ వల్ల రాజకీయాల్లో ఓట్లు రాలవు. వాళ్ళని ఒక రాజకీయ వ్యవస్థగా మార్చి క్యాడర్ని బిల్డప్ చేసి సరైన ఆల్టర్నేటివ్ నినాదంతో తమిళ ప్రజల్లోకి వెళ్ళగలిగితే 26లో విజయ్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. లేకపోతే తమిళనాడులోలాగా చిరంజీవి రాజకీయ చరిత్రల విజయ్ జీవితం కూడా ముగిసిపోయే అవకాశం ఉంది. చూద్దాం. విజయ్ని ఒక సినిమా హీరోలే కాకుండా
ఒక రాజకీయ నాయకుళ్ళ, ఒక సీఎంగా తమిళ ప్రజలు చూస్తారా? ఆ రకంగా విజయ్ 2026లో ఎంజి రామచంద్రన్, జయలలిత తర్వాత ముఖ్యమంత్రి అవుతారా? చూడాలి. థ్యాంక్ యూ.